బిల్లు అసెంబ్లీలో టేబుల్ పైన వచ్చిన తర్వాత వెంటనే సీమాంధ్రకు సంబంధించినటువంటి అన్ని పార్టీలు కుమ్మక్కై ఈరోజు తెలంగాణ బిల్లుని అడ్డుకోవడానికి కుట్రలు పన్నుతూ ఉన్నారు. మరి ఆ కుట్రలలో భాగంగానే ఈరోజు స్పీకర్ కూడా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి స్పీకర్ ఈరోజు రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా స్పీకర్ని బర్తరఫ్ చేయాలి. అదేవిధంగా ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేసి ఈ బిల్లుని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ అసెంబ్లీ నుంచి పంపించి పార్లమెంట్లో పాస్ అయ్యే విధంగా తెలంగాణ మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద, ఎమ్మెల్సీల మీద ఎక్కువ బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా సూర్యుడు ఉదయించడం ఎంత నిజమో తెలంగాణ రావడం కూడా అంతే నిజం. ఎన్ని కుట్రలు చేసినా, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ మాటకు ఖచ్చితంగా వస్తుంది. ఈ విధంగా ఎవరైనా అడ్డుపడితే మీ కుట్రలందరినీ కూడా భగ్నం చేసి తెలంగాణ సాధించుకుంటాం. జై తెలంగాణ.